చాలామంది పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు 20 చిన్న ఏజ్లో వయసులో వస్తారు. ఒక ఆమె మొన్న ఒక 2-3 days బ్యాక్ వాళ్ళ కూతురు సమ్ 15 years 16 years పాపకి మా పాపకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి అని చెప్పి అంటే, సరే అమ్మ ఒకసారి ఆమెనే మేడం మేము స్కాన్ చేసుకుంటాం ఒకసారి చూసుకుంటాము అని అంటే, ఈరోజు రేపు ఎక్కువ అవగాహన ఎక్కువైపోయి వాళ్ళంతకు వాళ్ళే కూడా మేము ఇది చేయించుకుంటాం అని అంటారు. సో వెళ్ళారు, చేయించుకున్నారు, పీసీఓడినో పీసీఓఎస్ అని వచ్చింది. అలా స్కాన్లో అది చూడంగానే వాళ్ళ అమ్మ ఏడవడం స్టార్ట్ చేసింది. ఎందుకు అని అడిగితే, మేడం మా పాపకు పిల్లలు పుట్టరు కదా అని. ఎవరు చెప్పారు పిల్లలు పుట్టరని? కాదు, 60 to 70% పేషెంట్స్ పీసీఓడి కానీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కానీ న్యాచురల్గానే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకొని మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. కానీ మిగతా 30 నుంచి 40% వాళ్ళకి ఏమవుతుందంటే పీసీఓడి ఆర్ పీసీఓఎస్లో అండం అనేది ఫామ్ అవ్వదు. ఫామ్ కాకపోతే అండం రిలీజ్ కాదు, అండం రిలీజ్ కాకపోతే ప్రెగ్నెన్సీ అవ్వదు. సో ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళు కన్సీవ్ అంటే ప్రెగ్నెన్సీ అవ్వడం అనేది కష్టమవుతుంది. సో ఇట్లా అండం అనేది ప్రతి ఒక్కరికి రిలీజ్ కాదా అంటే అట్లేం లేదు. ఇంకా కొంతమంది పేషెంట్స్ ఉంటారు, ఎట్లా అంటే 3 months ఇప్పుడు సడన్గా ప్రెగ్నెన్సీ అని చెప్పి వస్తారు, చూస్తే వాళ్ళకి 4 నెలలు అట్లుంటుంది. ఎందుకు నువ్వు ముందు నుంచి ఎందుకు చేసుకోలేదమ్మా అంటే, నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అందుకనే నాకు డౌట్ రాలేదు మేడం అని అంటారు. సో ఎప్పుడైనా మీకు 40-45 days పీసీఓడి కానీ పీసీఓఎస్ ఉన్నా కానీ 40-45 daysకి పీరియడ్ రాకపోతే ప్రెగ్నెన్సీ చెక్ చేసుకోవాలి. సో ప్రెగ్నెన్సీ రాదు అనేది మిత్. పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ చాలా ఈజీ అంటే మోస్ట్ ట్రీటబుల్ కండిషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. కానీ డాక్టర్ చెప్పినట్టు ఓన్లీ మెడిసిన్స్తో మ్యాజిక్స్ జరగవు. మనం ఏమి తినేది, మన ఫుడ్ హ్యాబిట్స్, మన డైట్ అనేది మార్చుకొని మన లైఫ్ స్టైల్ అంటే ఈవెన్ స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య రేపు చాలామంది ఎవ్రీ పేషెంట్ రోజులో ఒక 3-4 కంపల్సరీ వచ్చి హస్బెండ్స్ కంప్లైంట్ చేస్తారు వైఫ్స్ మీద, మా వైఫ్స్ రీల్స్ ఎక్కువ చూస్తుంది, 2 o'clock 3 o'clockకి పడుకుంటుంది, పొద్దున 11 o'clockకి 12 o'clockకి లేస్తుంది అని చెప్పి. సో యు ఆర్ డిస్టర్బింగ్ ద సర్కాడియన్ రిథమ్ అంటారు. అంటే మనం పడుకునే టైము మీరు మార్చేస్తున్నారు టోటల్గా. మనం వెస్ట్రన్ కంట్రీస్లో లేము, ఇండియన్లో ఏషియన్ కంట్రీస్లో ఉన్నాం. సో టైంకి పడుకొని టైంకి ప్రాపర్ ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ అది చేస్తుంటే ఫర్టిలిటీ అనేది అంటే కన్సీవింగ్ అనేది మేమేం మెడిసిన్స్ ఇవ్వకుండానే మీ అంతకు మీరే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు కొంతమందికి ఒక 3 months 6 months రెగ్యులర్గా ట్రై చేసి అయినా కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూపించుకుంటే అసలు మనం స్కాన్స్ చేసి అండం అనేది ఫామ్ అవుతుందా లేదా అనేది చూసి, ఫామ్ కాలేదు అంటే దానికి బట్టి టాబ్లెట్స్ అవి ఇస్తే అండం ఫామ్ అవ్వడానికి బయటకు రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. సో దాంతో మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో పీసీఓఎస్ కానీ పీసీఓడి ఉంటే మీరు చుట్టుపక్కల వాళ్ళు చెప్పినట్టు మీరు కన్సీవ్ గారు అన్న అపోహని తొలగించాలి. ఆ అపోహని తొలగించి ఉంది అని అనుకోండి, 15 years 20 yearsకి మీరు డిటెక్ట్ అయ్యారు, ఓకే, ఈ రోజు నుంచి మీరు లైఫ్ స్టైల్ మానేస్తే మీరు న్యాచురల్గా చాలామంది నా పేషెంట్సే వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ కూడా పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కన్సీవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆమె 112 kgs ఉన్నింది. నేను డైట్ అవన్నీ చెప్పి చేస్తే ఆమె 1 yearలో ఆల్మోస్ట్ 8 kgs తగ్గి 108 kgs దగ్గర ఆమె న్యాచురల్గా కన్సీవ్ అయింది. నేను ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేదు, జస్ట్ ఫోలిక్ యాసిడ్ తీసుకొని న్యాచురల్గా కన్సీవ్ అయింది. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకొని డైట్, ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్, స్ట్రెస్ అనేది అవ్వకుండా చూసుకుంటే మీ అంతకు మీరు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.